గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని ఈయన గురించి మీరు ఏం చెప్తారు సార్? గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని గారు రాజస్థాన్ బరన్ అన్నటువంటి ఊరి నుంచి వచ్చారు. ఆయన ఐఏఎఫ్ లో ఆయన 2005లో చేరారు. అంటే 20 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన MiG-29 ఫైటర్ పైలట్ గాను, తర్వాత ఇతరత్ర చాలా వాటిలో ఆయన పనిచేశారు. ఇక్కడ ప్రస్తుతానికి ఆయనకు S-400 ని ఆపరేట్ చేసేటువంటి కమాండ్ ఆయన ఇచ్చారు. ఆయన మనకు ఈ సింధూర్ జరిగినప్పుడు ఈ రోజు ఆయన ప్రపంచంలోనే ఒక వరల్డ్ రికార్డ్ స్థాపించారు. 314 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నటువంటి స్వీడన్ మేడ్ సాబ్ ఏమంటారంటే ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళ ఏవాక్స్ AEWC అన్నటువంటిది అర్లీ వార్నింగ్ కమాండ్ ఏదైతే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుందో దాన్ని షూట్ డౌన్ చేయగలిగారు. 314 కిలోమీటర్ల దూరంలో కొట్టారు. ఇది వరల్డ్ రికార్డ్. ఇంతవరకు అంత దూరంలో ఒక ఎయిర్ అసెట్ ని షూట్ డౌన్ చేసిన దాఖలాలు లేవు, ఎవరు చేయలేదు. అంత దూరం కొట్టగలిగారు. ఈరోజు మనకు ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా 120-130 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. చైనా 200 కిలోమీటర్ దాకా కొట్టగలమని క్లెయిమ్ చేస్తున్నారు. ఇంతవరకు కాంబాట్ అక్కడ కొట్టిన దాఖలాలు లేవు. వాళ్ళకు మనకు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి PL-15E అంటే ఎక్స్పోర్ట్ వర్షన్ ఇచ్చారు వాళ్ళకి. అవి ఎలా పనిచేసా మనం చూసాం. అవి ఏమి ఎవరిని టచ్ చేయకుండా అలాగే వచ్చి మన దేశంలో పడిపోయినట్టు మనం చాలా చూసాం. కాబట్టి అంతకంటే ఎక్కువ ఉండదు. మహా 200 కిలోమీటర్లు అనుకున్నా కానీ 300 కిలోమీటర్ దూరంలో మనం కొట్టగలం. S-400 వాడగలం. S-400 ఆఫ్ కోర్స్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళని కొట్టగలం. అంత పర్ఫెక్ట్ గా ఆయన దాన్ని సింక్రనైజ్ చేసి కొట్టగలిగారు. ఎందుకంటే విండో ఆఫ్ ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది. మనం కనిపించే మిసైల్ ఫైర్ చేసినప్పుడు దాని ట్రాకింగ్ ఉంటుంది. వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్స్ కావచ్చు, ప్లస్ అదే ఒక ఏవాక్స్. కాబట్టి మన దేశంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మనం ఫైర్ చేసిన మిసైల్ వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఎవైసివ్ యాక్షన్ తీసుకొని ఉండొచ్చు. అది ఏ ట్రజెక్టరీలో వస్తుంది, సింపుల్ మ్యాథమెటిక్స్, ఏ స్పీడ్ లో వస్తుంది, ఎంత దూరం నుంచి వస్తుంది, ఏ యాంగిల్లో వస్తుంది చూసి వాళ్ళు దాన్ని కౌంటర్ చేసి వేరే వెళ్ళిపోయచ్చు. అలా చేయలేకపోయారు. వాళ్ళకి సమయం కూడా దొరకదు. అది వచ్చి మనకు తెలిసింది ఏంటంటే అది ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర దాకా వచ్చి డెటనేట్ అయ్యింది. ఎయిర్ క్రాఫ్ట్ డైరెక్ట్ షూట్ చేయలేదు. ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర డెటనేట్ అయ్యేసరికి దాన్ని ఎక్స్పెడిషన్ దాని ఫ్యూయల్ ఎక్కడ ఉంటుందో మన దాని వింగ్స్ దగ్గర అక్కడ డెటనేట్ అయ్యింది. దాంతో వాళ్ళు చాలా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటే బతకదు అది. కాబట్టి మనం చూస్తే కనుక అక్కడ ఎక్కడైతే డెబ్రీలో పడిపోయిందో ఆ గ్రామంలో ఎక్కడైతే పడిందో మంట శకలాలు చాలా దూరంగా మనకు అలా స్ప్రెడ్ అవుతూనే ఉంది. పడిన దగ్గర చాలా పెద్ద మంట వచ్చింది, ఇంకా చాలా దూరం దాకా వెళ్ళి పడింది. అంటే అంత పెద్ద ఇంపాక్ట్ అంత దూరం కొట్టగలిగింది. అంత ప్రెసిషన్ తోటి, పర్ఫెక్ట్ టైమింగ్ తోటి, వాళ్ళ రెడార్స్ చిక్కకుండా, వాళ్ళు దాన్ని కౌంటర్ మెషర్స్ చేయలేకుండా 314 కిలోమీటర్ దూరంలో కొట్టినందుకు మనకు గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని గారికి వీర్ చక్రతో బహుకరించాము, వీర్ చక్ర అవార్డు ఇచ్చాము. మనకు తెలుసు ఆదంపూర్ లో ఆయన మోదీ గారు వెళ్ళినప్పుడు ఈయనకి సెకండ్ ఇస్తున్నటువంటి ఫోటో మనం చూసాం, చాలా ఫేమస్ ఫోటో అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యక్తిని మనం సన్మానించుకునేటువంటి అవసరం మనకు వచ్చింది. ఆయన గౌరవించుకున్నాము. దీన్ని కాంట్రాస్ట్ చేసి చూస్తే కమర్ చీమా లాంటి వాళ్ళు, తర్వాత మనకు బిలాల్ జర్దారీ, భుట్టో జర్దారీ, వాళ్ళకందరిలో అవార్డు ఇచ్చుకున్నారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ప్లస్ అంటే వాళ్ళు అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఈ నెగటివ్ ప్రొపగెండా, తర్వాత మనకు ఫాల్స్ ఫేక్ నెరేటివ్ రన్ చేసిన వాళ్ళకి అవార్డు ఇచ్చుకున్నారు. దానికి భిన్నంగా వరల్డ్ రికార్డ్ స్థాపించి అద్భుతమైనటువంటి ఒక టార్గెట్ కొట్టగలిగినటువంటి మన గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని గారికి మనం అవార్డు ఇచ్చుకున్నాం మనం. కాబట్టి మనకు అర్థమవుతోంది ఎవరు ఎంత శక్తివంతులో మనకు అర్థమవుతుంది. గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని గారు ఇలాగే ఆయన సేవలు అందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి రికార్డ్స్ స్థాపిస్తూ పాకిస్తాన్ లాంటి శత్రువుకి రేపటి రోజు చైనా ఏమైనా చేస్తే కూడా ముచ్చమటలు పట్టించి పట్ని గారి పేరంటేనే వాళ్ళలో గుండె దడ పుట్టే దిశగా ఇటువంటి వ్యక్తులని మనం పొగడము, వాళ్ళని మనం కీర్తించడం అన్నది వాళ్ళకు కూడా, మన శత్రువులకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అందుకనే ఆయనకు మన అభినందనలు తెలుపుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.